నమస్కారం. ఈ రోజు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్పై ప్రభావం చూపే కొన్ని కీలక విషయాలు మాట్లాడుకుందాం. అంటే ప్రముఖ తెలుగు, ఇంగ్లీష్ పేపర్లలో వచ్చిన వార్తల ఆధారంగా అసలు ఏం జరుగుతోంది, ఈ పరిణామాలు మన నగరాన్ని, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో కొంచెం లోతుగా చూద్దాం. ఈ విశ్లేషణ మీకు అందిస్తున్న వారు కోల్డ్వెల్ బ్యాంకర్, సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేసే వార్తలపై మా ఈ విశ్లేషణతో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోండి. ఏజెంట్లు, కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, రియల్టర్లు సరైన టైంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సరే, మరి మొదటగా ఒక మంచి వార్తతో మొదలు పెడతామా? గచ్చిబౌలి జంక్షన్ దగ్గర శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ అంటే పీజర్ ఫ్లైఓవర్ ఓపెన్ అయింది కదా? అవును, అది చాలా మందికి పెద్ద రిలీఫ్. ముఖ్యంగా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు వెళ్లే వాళ్ళకి కనెక్టివిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ట్రాఫిక్ తగ్గుతుంది, టైం సేవ్ అవుతుంది అన్నమాట. ఖచ్చితంగా. దానివల్ల ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ కూడా కొంచెం పాజిటివ్ గా మారుతుంది. అయితే ఆ ఫ్లైఓవర్ ఎక్కే చోట, దిగే చోట కొత్తగా ట్రాఫిక్ జామ్స్ అవ్వకుండా చూసుకోవాలి మరి. నిజమే. అలాగే ఇంకో పెద్ద ప్రాజెక్ట్, 2 స్కైవేలు, పారడైజ్ జంక్షన్ నుంచి షామీర్పేట ఒకటి, డైరీ ఫార్మ్ రోడ్ వరకు ఇంకొకటి. దీనికి డిఫెన్స్ మినిస్ట్రీతో ల్యాండ్ మార్పిడి ఒప్పందం కూడా అయిపోయిందంటున్నారు. పనులు త్వరలో మొదలవుతాయట. అవును, ఇది చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్. నగరం ఉత్తర భాగానికి అంటే షామీర్పేట్, మేడ్చల్ రూట్లకు ఇది చాలా కీలకం. దాదాపు 1600 ఎకరాల డిఫెన్స్ ల్యాండ్కి బదులుగా 330 ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చారు. జవహర్ నగర్ ఇంకా వేరే చోట్ల. ఓ, పెద్ద డీల్ అనమాట. దీనివల్ల ఆ కారిడార్లలో రియల్ ఎస్టేట్ పెరుగుతుందంటారా? పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కనెక్టివిటీ బాగా పెరుగుతుంది, ట్రాఫిక్ తగ్గుతుంది. అయితే ఏంటి సమస్యలు? సమస్యలంటే ప్రైవేట్ ల్యాండ్ కూడా సేకరించాలి. దాదాపు 78 ఎకరాలు ఒకదానికి, 13 ఎకరాలు ఇంకొకదానికి. అది ఒకటి. ఓకే, ఇంకో పెద్ద విషయం పర్యావరణ ప్రభావం. దాదాపు 10,000 చెట్లు ఉంటున్నారు. అందులో 3,200 నరకాల్సి రావచ్చు, మిగతావి ట్రాన్స్లోకేట్ చేస్తారేమో. అబ్బో, 10,000 చెట్ల. బేగంపేట, హకీంపేట ఎయిర్పోర్ట్స్ దగ్గర టన్నెల్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు కదా? అవును, ఆ ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. సో ఇది టెక్నికల్ గా, ల్యాండ్ ఎక్విజిషన్ పరంగా, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ల పరంగా చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్. టైంకి పూర్తవుతుందా అనేది చూడాలి. సరే, ఇక సిటీ మొత్తం ట్రాఫిక్ గురించి ఆలోచిస్తే గూగుల్తో కలిసి ప్రభుత్వం ఏదో ప్రాజెక్ట్ గ్రీన్ లైట్ అని చేస్తోందంట. ఏఐతో సిగ్నల్స్ ఆప్టిమైజ్ చేస్తారంట. అవును, గూగుల్ వాళ్ళ టెక్నాలజీ వాడుకొని ట్రాఫిక్ సిగ్నల్ టైమింగ్స్ ని రియల్ టైంలో మార్చడం, బెటర్ రూట్స్ చూపించడం దీని ఉద్దేశం. కొన్ని జంక్షన్లలో హై రైస్ కెమెరాలు కూడా పెడుతున్నారు. మరి దీనివల్ల ట్రాఫిక్ సమస్య తీరిపోతుందా? చూడండి, ఇది ట్రాఫిక్ ని మేనేజ్ చేయడానికి ఒక మంచి టూల్. ఖచ్చితంగా కొంత ఉపయోగం ఉంటుంది. జీవన నాణ్యత పెరుగుతుంది కొన్ని ఏరియాల్లో. కానీ కేవలం టెక్నాలజీతో హైదరాబాద్ ట్రాఫిక్ ని పూర్తిగా బాగు చేయడం కష్టం. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవ్మెంట్ కూడా కావాలి. ఇది ఒక సపోర్టింగ్ మెకానిజం అన్నమాట. అర్థమైంది. సరే, ఇవి పాజిటివ్ డెవలప్మెంట్స్. ఇప్పుడు కొంచెం కాంట్రవర్సీలు, లీగల్ విషయాలు చూద్దాం. రాయదుర్గ్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్కి IAMC ఫ్రీగా ఇచ్చిన ల్యాండ్ అలాట్మెంట్ ని హైకోర్టు క్యాన్సిల్ చేసింది. ఇది కొంచెం పెద్ద విషయమే కదా? అవును, ఇది చాలా సిగ్నిఫికెంట్ జడ్జ్మెంట్. బేసిక్ గా గవర్నమెంట్ ల్యాండ్ రెవెన్యూ రూల్స్ ని ఫాలో అవ్వలేదని కోర్టు చెప్పింది. పబ్లిక్ పర్పస్ ఉన్నా సరే ఒక ప్రైవేట్ సంస్థకు ల్యాండ్ ఇచ్చేటప్పుడు మార్కెట్ వాల్యూ తీసుకోవాలి, కానీ ఫ్రీగా ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఇది గత ప్రభుత్వ హయాంలో జరిగిందనుకుంటా, మాజీ CJI NV రమణ గారి సపోర్ట్తో. అవును, ఆ టైంలోనే జరిగింది. కోర్టు ఆ కేటాయింపులో కొంత తొందరపాటు జరిగిందని కూడా కామెంట్ చేసింది. అయితే ఆర్బిట్రేషన్ ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఓకే, సెంటర్ కి ఏటా 3 కోట్ల ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడాన్ని మాత్రం సమర్థించింది. కానీ 5 ఏళ్ల తర్వాత వాళ్ళ పెర్ఫార్మెన్స్ ని రివ్యూ చేయాలని కండిషన్ పెట్టింది. ఎందుకు? పర్ఫార్మెన్స్ బాలేదా? అదే కోర్టు అడిగింది. అంటే ఇప్పుడు వరకు వాళ్ళు డీల్ చేసిన కేసులు 15 ఆర్బిట్రేషన్, 57 మీడియేషన్ చాలా తక్కువ అని, ఇంత విలువైన భూమికి ఇది సరిపోదని అభిప్రాయపడింది. రాయదుర్గు లాంటి ప్రైమ్ ఏరియాలో కదా. నిజమే. ఇది ముందు ప్రభుత్వ ల్యాండ్ కేటాయింపులపై ప్రభావం చూపుతుందేమో. చూపించే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది గవర్నమెంట్. సరే, ఈ లీగల్ ఇష్యూ ఇలా ఉంటే ఇంకోవైపు శంషాబాద్ లో ప్రభుత్వ భూముల్లోనే ప్రైవేట్ వెంచర్ల వాళ్ళు రోడ్లు వేసేస్తున్నారట. అది ఇంకో ఆందోళనకరమైన విషయం. శంషాబాద్ మున్సిపాలిటీలో సర్వే నెంబర్ 626లో HMDA లేఅవుట్ పక్కనే అంటున్నారు. ఎయిర్పోర్టు OR దగ్గర కదా, అక్కడ భూమికి భలే డిమాండ్ ఉంది. మరి ఎలా సాధ్యం ఇది? అదే కదా పాయింట్. విపరీతమైన డిమాండ్ ని క్యాష్ చేసుకోవడానికి కొందరు ఇలా ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి తమ వెంచర్లకు కల్పేసుకుంటున్నారు. ఇక్కడ రెవెన్యూ, HMDA అధికారుల మధ్య కోఆర్డినేషన్ లేదా పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల నష్టమేంటి? ఎవరైనా అక్కడ కొంటే? చూడండి, మొదటిది ప్రభుత్వానికి నష్టం, రెండోది ప్లాన్డ్ డెవలప్మెంట్ కి అడ్డంకి. అన్నిటికంటే ముఖ్యం, ఇలాంటి అక్రమ వెంచర్లలో కొన్నవాళ్లు భవిష్యత్తులో లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. టైటిల్ క్లియర్ గా ఉండదు. అంటే కొనేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఖచ్చితంగా. డ్యూ డిలిజెన్స్ చాలా ముఖ్యం. వేగంగా డెవలప్ అవుతున్న ఏరియాల్లో ఇలాంటి రిస్కులు ఎక్కువ. ఇది గవర్నెన్స్ మీద కూడా ప్రశ్నలు లేవనెత్తుతుంది. మొత్తంగా చూస్తే ఒకవైపు ఫ్లైఓవర్లు, స్కైవేలు, కొత్త టెక్నాలజీతో సిటీ డెవలప్ అవుతున్నట్టుంది. మరోవైపు ల్యాండ్ అలాట్మెంట్లపై కోర్టు కేసులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు. రియల్ ఎస్టేట్ మార్కెట్ కి ఇది ఒక మిక్స్డ్ సిగ్నల్ ఉంది. అవును, ఖచ్చితంగా మిశ్రమ సంకేతమే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు పాజిటివ్ బూస్ట్ ఇస్తాయి, నో డౌట్. కానీ అదే సమయంలో ల్యాండ్ గవర్నెన్స్, లీగల్ క్లారిటీ లేకపోవడం అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. సో ఇన్వెస్టర్లు, బయర్స్ డెవలప్మెంట్ పొటెన్షియల్ తో పాటు ఈ రిస్క్లను కూడా బేరీజ్ వేసుకోవాలి. ముగించే ముందు ఒక ఆలోచన. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే భవిష్యత్తులో హైదరాబాద్లో ప్రైమ్ లొకేషన్ అంటే కేవలం కనెక్టివిటీ, ఎమ్యూనిటీస్ మాత్రమే కాకుండా క్లియర్ టైటిల్, లీగల్ క్లారిటీ, సస్టైనబుల్ ప్లానింగ్ ఉన్న ప్రాంతం అని కూడా అనుకోవాలేమో. దాని ప్రాధాన్యత పెరుగుతుందేమో. అది చాలా మంచి పాయింట్. నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఆ దిశగా మార్కెట్ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విశ్లేషణ మీకు అందించిన వారు కోల్డ్వెల్ బ్యాంకర్, సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్.